ఈ సమయములో మనం ధ్యానిస్తున్న అంశము యేసు యొద్దకు వచ్చిన కనాను స్త్రీ. యేసుక్రీస్తు తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ తూరు సీదోను అనే ప్రాంతాల నుండి ఒక కనాను స్త్రీ ఆయన యొద్దకు వచ్చింది. ఈమెది ఇశ్రాయేలు దేశము కాదు. ఈమె యూదురాలు కూడా కాదు. ఈమె ఒక అన్యురాలు. ఈమె ఒక అన్య జాతికి చెందిన స్త్రీ. ఈ కనాను స్త్రీ ఒక విగ్రహారాధికురాలు. ఈ తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ భయంకరమైన విగ్రహ పూజలు చేసేది. ఈ స్త్రీ నిజదేవునికి వ్యతిరేకంగా జీవించేది. ఈమె నిజదేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉండేది. ఈమె ఇలా ఉండటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఈమె తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ కావటం. ఈమె కనాను జాతికి చెందిన స్త్రీ అయి ఉండటం వలన. ఎందుకంటే ఈ తూరు సీదోనుల ప్రాంతాలకు చెందిన వారు, కనాను జాతికి చెందిన వారు విగ్రహారాధికులు. వీరు భయంకరమైన విగ్రహ పూజలు చేసేవారు. ఈ కానాను జాతికి చెందిన వారు నిజదేవునికి వ్యతిరేకంగా జీవించేవారు. వీళ్ళు నిజదేవునికి విరోధమైన పనులు అనేకము చేసేవారు. ఈ కానాను స్త్రీ కూడా తన ప్రాంతాలకు చెందిన ప్రజల వలె, తమ జాతికి చెందిన ప్రజల వలె జీవించేది. ఈ కానాను స్త్రీ ఈ తూరు సీదోను ప్రాంతాలకు చెందిన స్త్రీ ఒక అన్యురాలు అయినప్పటికీ, ఈమె ఒక అన్యజాతికి చెందిన స్త్రీ అయినప్పటికీ, ఈమె ఒక విగ్రహారాధికురాలు అయినప్పటికీ, ఈమె భయంకరమైన విగ్రహ పూజలు చేసే స్త్రీ అయినప్పటికీ, ఈమె నిజదేవునికి వ్యతిరేకంగా జీవించే స్త్రీ అయినప్పటికీ, ఈమె నిజదేవునికి విరోధముగా అనేక పనులు చేస్తూ ఉన్నప్పటికీ, ఈ కానాను స్త్రీ ఈ తూరు సీదోనుల ప్రాంతాలకు చెందిన స్త్రీ యేసుక్రీస్తు తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ కానాను స్త్రీ నిజదేవుడైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది.